టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ఫేవరెట్ ప్లేయర్ గురించి పేర్కొన్నాడు. భారత జట్టు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ అత్యుత్తమ క్రికెటర్ అని అన్నాడు. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ కంటే రోహిత్ నే బెస్ట్ క్రికెటర్ అంటూ సెహ్వాగ్ తెలిపాడు. దిస్ ఆర్ దట్ అని ఇద్దరిలోనూ ఒకరిని ఎంచుకునే కార్యక్రమంలో అంతిమంగా హిట్ మ్యాన్ ను సెహ్వాగ్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఎంఎస్ ధోని, బెన్ స్టోక్స్లలో ఒకరిని యాంకర్ ఎంచుకోమనగా సెహ్వాగ్ ధోనీని ఎంపిక చేశాడు. ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ స్టోక్స్ కంటే భారత్కు 3 ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీని ఈ మాజీ డాషింగ్ ఓపెనర్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత ధోని, ఏబీ డివిలియర్స్లలో సెహ్వాగ్ అనూహ్యంగా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డివిలియర్స్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. అనంతరం డివిలియర్స్, విరాట్ కోహ్లీలో ఈ మాజీ డాషింగ్ ఓపెనర్ కోహ్లీని ఎంచుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, ప్యాట్ కమిన్స్లలో విరాట్ నే సెహ్వాగ్ సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే అప్పుడే యాంకర్ సెహ్వాగ్ ను పరీక్ష పెట్టే ప్రశ్న అడిగింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలలో ఒకరిని ఎంచుకోమంది. సెహ్వాగ్ రోహిత్ ని ఎంచుకున్నాడు. ఇక తర్వాత డేవిడ్ వార్నర్, రోహిత్, డెల్ స్టేన్ రోహిత్లలో సెహ్వాగ్ హిట్ మ్యాన్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే సెహ్వాగ్ ఎంపికపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. బ్యాటర్గా, కెప్టెన్గా సత్తా చాటి టీ20 వరల్డ్ కప్ అందించిన రోహిత్ శర్మనే సెహ్వాగ్ అత్యుత్తమ అనడం సమంజసమే అని కొందరు మద్దతుగా కమెంట్లు పెడుతున్నారు.